వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్ కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ కు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకుల దాడి. పెద్దపల్లి జిల్లా గోదర్కని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. ఇక వివరాలకు వెళ్తే, ముగిసిన హరీష్ రావు కాళేశ్వరం విచారణ. తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషనర్కు విచారించాం. వ్యాప్కోస్ సూచన మేరకు సిడబ్ల్యూసీ నివేదిక మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కారణంగా ఆనాడు బ్యారేజ్ ప్రాంతాన్ని మార్చమని కమిషనర్కు తెలియజేశాను. నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తే నీళ్లున్న చోటకి మా ప్రభుత్వంలో మార్చమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అన్న సిరనా సెట్ చేసుకో ముందు బాబు. కాళేశ్వరం కమిషనర్ ముందు హాజరయ్యేందుకు తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్ కు బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ భవన్ కు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. రాజ్య యువ వికాసం అర్హులైన యువతకు మరియు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం అందజేసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి
నాయకత్వం భారత్ మాతా కీ రాజీవ్ యువ వికాసం రాజీవ్ యువ వికాసం భారత్ మాతా కీ అర్హులైన నిరుపేదలకు ఇల్లు వెంటనే అర్హులైన నిరుపేదలకు వెంటనే ఇల్లు భారత్ మాతా కీ రాజీవ్ యువ వికాసం అర్హులకు ఇవ్వాలి. ఏదైతే సిబిల్ స్కోర్ అడుగుతున్నారు సార్, సిబిల్ స్కోర్ అడగడం న్యాయం కాదు సార్. లీడర్లు ఎస్సీ ఎస్టీలు చిన్న చిన్న లోన్లు తీసుకొని సిబిల్ స్కోర్ లేకుండా ఉన్నారు. బ్యాంకర్లు అందరూ మొన్న చేసినటువంటి లిస్ట్ లోపల సిబిల్ స్కోర్ తోటి మాత్రమే ఎన్నిక చేసింది సార్. దయచేసి సార్ కరెక్ట్ కాదు. సిబిల్ స్కోర్ కు సంబంధం లేకుండా మనం మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు సిబిల్ స్కోర్ ఉండొద్దని, అవసరం లేదని, పాన్ కార్డు కూడా అవసరం లేదన్నారు. కానీ రెండు మ్యాండేటరీ చేస్తున్నారు. దయచేసి సిబిల్ స్కోరు పాన్ కార్డు లేకుండా అర్హులైన వాళ్లకు వెంటనే ఇవ్వాలి సార్ రాజీవ్ యువ వికాసం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల లోపల అందరూ సార్ మీకు ప్రతి ఊర్లో మీరు సెలెక్ట్ చేసినటువంటి ఇళ్ల కన్నా గరీబులను మేము చూపిస్తాం సార్. చాలా మంది మాకు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల ఇవాళ రాజీవ్ యువ వికాసం నిధులు అర్హులైన వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రాజీవ్ యువ వికాసము 2వ తేదీ ఇస్తామని ప్రకటన చేసి అనేక మందిని రాత్రి వరకు కూడా ఎంపీడీఓలు కలెక్టర్ కార్యాలయం లోపల ఇగరండి అని వాళ్ళందరినీ తయారు చేసి రాత్రి 2-3 గంటలకు రేపు కార్యక్రమం లేదని ప్రకటించడం దారుణమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాజీవ్ యువ వికాసం లోన్లకు ఏదైతే 6,000 కోట్లతోటి 5 లక్షల మంది యువకులకు నిరుద్యోగులకు 50,000 నుంచి 4 లక్షల వరకు లోన్ ఇస్తామని ప్రకటిస్తే ఆశతోటి అనేక మంది ఇవాళ పిటిషన్లు పెట్టుకున్నారు, దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇక మాకు లోన్ వస్తుందని ఆశతోటి ఉన్నారు. సిబిల్ తోటి సంబంధం లేదు అని పేదలందరూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఎంతో మంది ఆశతోటి ఉన్నారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకు వ్యతిరేకంగా సిబిల్ స్కోర్ అనేటువంటి అంశాన్ని పైకి తీసుకొచ్చి సిబిల్ స్కోర్ లేని వాళ్లకు లోన్లు ఇవ్వమని చెప్పి చెప్పడం అనేది దారుణమైనటువంటి విషయం. ఏదైతే ఇవాళ బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, పొట్ట చేత పెట్టుకుని భూమి పెట్టుకోనో బంగారం పెట్టుకోనో ఎవరితోటైనా షూరిటీతోటో చిన్న చిన్న లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ లోను కట్టలేనటువంటి స్థితి లోపల వాళ్లకు సిబిల్ స్కోర్ లేదు. ఇవాళ బ్యాంకులలో లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఈ 4 లక్షల రూపాయల లోన్ అవసరం లేదు. మీరిచ్చే 50,000 రూపాయల లోన్ అవసరం లేదు. ఎవరైతే నిజంగా ఈ రోజు బ్యాంకులకు అప్పు చెల్లించలేని పరిస్థితి లోపల ఉన్నారో వాళ్లకు లోన్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితులలో సిబిల్ స్కోర్ లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే బ్యాంకర్లను ఒప్పియాలి. అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం షూరిటీ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అనేక మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాన్నారు. అనేక మంది పేదలకు ఇండ్లు ఇవ్వకుండా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇండ్లు ఇచ్చిండ్రు, మీ ఫాలోవర్లకు ఇండ్లు ఇచ్చిండ్రు. వాళ్ళందరికీ క్యాన్సిల్ చేయాలి. వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వకుండా వచ్చేసారి ఇస్తాము, మళ్ళీ వచ్చేసారి ఇస్తాము. తెలంగాణ వచ్చిన సంవత్సరం కాడికెళ్లి 11 సంవత్సరాల నుంచి ఇండ్లు లేవు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇచ్చేటోడు ఎవడో, సచ్చేటోడు ఎవడో. ఇప్పుడు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. భారత్ మాతాకి జై. కర్నూలు శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. వరుసగా సెలవులు రావటం, విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో పోటెత్తిన భక్తులు. స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి బారులు తీరిన భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో అజిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల. ఉచిత శీఘ్ర దర్శనాలకు పోటెత్తిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.
2025లో పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ లక్ష్యమని మొదటి విడతలో ఇల్లు రాని వారు ఎవరు అధైర్యపడవద్దని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాల్పల్లి నియోజకవర్గం షాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. కొప్పుల, వసంతపూర్, గంగిరేనిగూడెం, సూర్యనాయక్ తండా, సాధనపల్లి, రాజుపల్లి, కాట్రపల్లి, నూర్జహాన్పల్లి, ప్రగతి సింగారం, అయ్యప్పపల్లి, నేరేడ్పల్లి, పత్తిపాక, హుస్సేన్పల్లి, కొత్తగట్టు సింగారం, గోవిందపూర్, పెద్దకోడెపాక, జోగంపల్లి, మైలారం, షాయంపేట, ఆరెపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను హన్మకొండ జిల్లా హౌసింగ్ పీడీ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై మంజూరీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభా వేదికలో ఎమ్మెల్యే మాట్లాడారు. 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ముఖ్యులు, పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గంలో 3500 ఇవ్వడం జరిగింది. 300 గ్రామాలు ఉన్నాయి. ఊరికి 10 ఇచ్చినా 3000 ఇండ్లు అయిపోతాయి. మీకు ఇక్కడ 10 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా 10 కూడా కోరడం జరిగింది. ఆ 10 కూడా అర్హులైనటువంటి పేదోళ్ళ లిస్ట్ ఇవ్వండి. తప్పకుండా మీకు పేదోళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక అదేవిధంగా ఈ ఇళ్ల కార్యక్రమం బేస్మెంట్ కట్టిన తర్వాత 1 లక్ష రూపాయలు మీకు బిల్లు మీ అకౌంట్లో ఓపెన్ చేస్తే వెంటనే పడతాయి. అదేవిధంగా స్లాబ్ లెవెల్ 1 లక్ష, స్లాబ్ పూర్తయితే 2 లక్షలు, ప్లాస్టింగ్ చేసి తలుపులు పెట్టుకొని ఓపెన్ చేస్తే మరో 1 లక్ష 5 లక్షలు ఇస్తారు. ఒకవేళ మా లబ్ధి సోదరి మనం ఎవరైతే కట్టుకోలేని స్థితి ఉంటే డాక్రా సంఘంలోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. 1 లక్ష రూపాయలు మీరు తీసుకొని అదేవిధంగా మీరు ఆ బేస్మెంట్ ఇల్లుకు ప్రోత్సహించి బిల్లు వచ్చిన తర్వాత మీ సంఘంలో 1 లక్ష కట్టుకునే విధంగా వెసులుబాటు కూడా ఈ ప్రభుత్వం కల్పించిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కానీ, పంచాయతీ కార్యదర్శి కానీ, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ దీన్ని కూడా బాధ్యత తీసుకొని వెంటనే ముగ్గులు పోయించి ఇల్లు కట్టించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజే పంచాయతీ కార్యదర్శి దాన్ని క్యాప్చర్ చేసి ఫోటో తీసుకొని ముగ్గులు ఈ రోజే పోయండి, స్టార్ట్ చేయండి. మంచి రోజు ఉంది. ఇందారంలో వివేక్ కు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా సంబరాలు. యావత్ కాంగ్రెస్ అధిష్టానానికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖార్గే గారికి, మరి మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, చెన్నూరు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి మా వివేక్ వెంకటస్వామి గారిని గుర్తించి మంత్రివర్గంలో తీసుకోవడం చాలా శుభ పరిణామంగా మేము పరిగణిస్తున్నాం. మరి మాకు మొదటి దఫలోనే ఇచ్చేటువంటి లేట్ అయినా కూడా ఆలస్యమైన రేపు మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని కాకా వారసత్వాన్ని ఉనికిపుచ్చుకున్నటువంటి మా ప్రియతమ వివేక్ వెంకటస్వామి గారు నిత్యం ప్రజల మధ్య ఉండాలి, ప్రజాసేవ చేయాలనేటువంటి వారి దృఢ సంకల్పానికి వారి వెంట మేమందరం ఒక సైనికుల్లాగా ఉండి మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరి మా వివేక్ వెంకటస్వామి గారు మరి ఇదే చెన్నూరు కాన్స్టిట్యున్సీ అభివృద్ధిలో వారి వెంట మరి చెన్నూరు కాంగ్రెస్ సైన్యం వారి అభిమానం మరి కాకా అభిమానులందరూ వెంట ఉంటారని. గోదార్ఖని రామగుండం కమిషనరేట్ పరిధిలో రోడ్లపై పట్టణ విధుల్లో తమ వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని గోదార్ఖని ట్రాఫిక్ ఏఎస్పీ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు పాల్గొన్నారు. తర్వాత వాహన యజమానులకు ముఖ్యంగా మా ట్రాఫిక్ నుంచి ఇచ్చే సలహా మరియు వారికి అవేర్నెస్ కోసం ఇచ్చేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల వల్ల ఇప్పటివరకు ఒక 14 కోట్ల మంది చనిపోయారు. ఆ తర్వాత ఒక 20 కోట్ల వరకు అన్ని రకాల ప్రజలు, ఆర్మీ, అన్ని రకాల ఆర్మీ గాయపడ్డాయి. కానీ ప్రతి సంవత్సరం ప్రపంచంలో అన్ని రకాల రోడ్ల ప్రమాదాల్లో 1,75,00,000 మంది చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్. అలాగే ఒక 10 నుంచి 12 కోట్ల మంది గాయపడుతున్నారు, తీవ్ర గాయాల పాలవుతున్నారు.
ఆర్థికంగా చితికిపోతున్నారు, శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మన భారతదేశం గురించి తీసుకుంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,65,000 మంది సగటున చనిపోతున్నారు అన్ని రకాల రోడ్ల ప్రమాదాలు. అలాగే 4.5 నుంచి 5 లక్షల మంది తీవ్ర గాయాల పాలై చాలా ఆర్థికంగా నష్టపోతున్నారు. సో దట్ ఇప్పటి వరకు ప్రపంచ యుద్ధాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం 2 యుద్ధాలు జరిగితే 14 కోట్ల మంది చనిపోతే ఇక మీరు లెక్కేయండి 1,75,00,000 మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు. అంటే ప్రపంచ యుద్ధాల కంటే కూడా ఈ రోడ్డు ప్రమాదాల్లోనే ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారు. కాబట్టి నేను వాహన యజమానులకు, తర్వాత వాహనాలు నడిపే డ్రైవర్లకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైన వీధుల్లో వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగించడమే కాకుండా ట్రాఫిక్ ప్రమాదాలకు అంటే రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారు. కాబట్టి దయచేసి వాహన యజమానులు, డ్రైవర్లు ఇటు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు గనుక అతి జాగ్రత్తతో వాహనాలు నడిపితే మీకు సేఫ్టీ, మీ కుటుంబానికి సేఫ్టీ, అలాగే ఈ ప్రపంచానికి కూడా చాలా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే సపోజ్ 1950 నుంచి తీసుకుంటేనే ఇప్పటి వరకు అంటే ఈ 75 ఇయర్స్లోనే ఎంతమంది చనిపోయింటారు అనేది మీరు సింపుల్గా గెస్ చేయొచ్చు. అంటే దాదాపు 75 కోట్ల పైనే ప్రజలు రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు. కాబట్టి వాహన యజమానులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఇక ముందు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వీధుల్లో ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపకండి. అలాగే మెయిన్ రోడ్లలో, హైవేలలో కూడా ఇష్టం ఉన్న రీతిన వాహనాలు నిలపకండి. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం. ఒకప్పుడు అంటే సమాచారం రాకపోయేది, కానీ ఇప్పుడు ప్రతిరోజు మనం సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రెస్ మీడియా ద్వారా కావచ్చు, అనేక రకాలుగా యాక్సిడెంట్ జరుగుతున్న విధానాలను మనము గమనిస్తున్నాము. రోడ్డు పైన నిలిపి ఉన్న వాహనాలను ఎంతోమంది వచ్చి నిద్రమత్తులో కావచ్చు, తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే అలసిపోయి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే ఎప్పుడు చూస్తున్న రోడ్డే కదా అనే నిర్లక్ష్యంతో కావచ్చు, చాలామంది వచ్చి రోడ్ల మీద నిలిపి ఉన్న వాహనాలను డాష్ ఇచ్చి కూడా చాలామంది చనిపోవడం జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా తమ వంతు చర్యగా ప్రపంచ శ్రేయస్సు కోసం, భారతదేశ శ్రేయస్సు కోసం అందరూ కూడా వాహనాలను జాగ్రత్తగా నడిపి ఇక ముందు ప్రమాదాలు జరగకుండా చూడాలని మా రామగుండం ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్ తరఫున మేము ప్రజలకు, మరి వాహన యజమానులకు, డ్రైవర్లకు, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఆ పిల్లలు వారి వయసు రీత్యా కావచ్చు, లేకపోతే మిత్రులతో తామే గొప్పగా నడుపుతున్నాం అనే భావంతో కావచ్చు, లేకపోతే వాళ్ళ సైకాలజీ ప్రకారం వాహనాలను అతి స్పీడ్తో నడుపుకుంటూ 20 years 15 years పెంచుకున్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తూ పిల్లలు గాయాల పాలవుతున్నారు. అలాగే చాలామంది తల్లిదండ్రుల ముందే చనిపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ మధ్యలో మైనర్ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిల్లలకు వాహనాలు ఇవ్వకండి. వాళ్ళు పూర్తి స్థాయిలో నిష్ణాతులై వారికి వయస్సు, గవర్నమెంట్ సూచించిన వయస్సు సమయంలోనే వారికి వాహనం కొనిచ్చి ప్రమాదాలు జరగకుండా చూసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎందుకంటే చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదర్ఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్, విజయ్ ఆధ్వర్యంలో బాణాసంచ కాల్చి స్వీట్లు పంపించేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన కాక కుటుంబం నుండి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు
నాయకులకు మల్లికార్జున్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకుడు వివేక్ అని కొనియాడారు. అలాంటి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల పారిశ్రామిక ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏదో శుభప్రదమైన రోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించిన వెంకటస్వామి గారి తనయుడు, మాజీ ఎంపీ, అదేవిధంగా ఈరోజు చెన్నూరు శాసనసభ్యులైనటువంటి శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈయన మంత్రి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివేక్ గారు చేసిన కృషిని ఈ ప్రాంత ప్రజలు ఎన్నడూ మర్చిపోరు. ఎందుకోసమంటే ఆయన గతంలో కూడా కేంద్ర మంత్రి పదవిని త్యజించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అంతేకాకుండా ఏనాడు కూడా ఎటువంటి అవినీతి మచ్చ లేని నిఖార్సైన నాయకుడు వివేక్ గారు. వివేక్ గారి గురించి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అని చెప్పి ఆయన పడిన తపన మరింత ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రత్యేకించి పెద్దపల్లి పార్లమెంటు లో అభివృద్ధి కార్యక్రమాలకు, పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. వివేక్ గారికి మంత్రి పదవి ఈనాడు కాదు, ఎప్పుడో రావాల్సింది. కానీ ఆలస్యంగా అయినా ఈరోజు ఆయన మంత్రి పదవి చేపట్టడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జైపూర్ మండలం బెచ్చల గ్రామంలో సర్వే నెంబర్ 31కి సంబంధించిన సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జా ప్రయత్నం తీవ్ర సంచలనం రేపుతుంది. దశాబ్దాలుగా ఈ భూమిలో తాటి వనాలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న గీత కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం ప్రకారం గౌడ సొసైటీ అధ్యక్షులు పల్లె రామచందర్ గౌడ్కు తన వద్ద ఉన్న 1.10 ఎకరాల పట్టాను దాచిపెట్టి 5 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే జగన్ గౌడ్కు 10 ఎకరాలు, బూర్ద చిన్న మలేష్కు మరో 5 ఎకరాలు ఆక్రమించినట్లు సమాచారం. ఈ చర్యల వల్ల దాదాపు 250కి పైగా తాటి చెట్లు నాశనం అయ్యాయని, దాంతో గీత కార్మికుల ఉపాధికి భారీ ముప్పు ఏర్పడుతుందని వారు వాపోతున్నారు. గతంలోనూ ఇలాంటివే జరిగినప్పటికీ అధికారుల చొరవతో భూమిని కాపాడగలిగినట్లు కార్మికులు తెలిపారు.
మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.